చెప్పబోయేది జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కోత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సీలు కట్టి విత్తు చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోద కూసి కుప్ప కూర్చి బస్త కట్టి బండి కట్టి పంటను తెచ్చి మిల్లుకొచ్చి బారమాడి కాట కట్టి పైకమెత్తి కళ్ళ కత్తి గట్ట కట్టి పక్కనెట్టి ఆసరంత తీర్చాలని అరక పుట్టి అడిగితే ఆరుగాదు రైతు బిడ్డ నిత్తురంతా చెమటి చేసి వెనకేసే సొమ్ముని వెనక్కి తిరిగే లోపే చేయడానికి నీకు ఎన్ని గుండెలు బే? కుక్కకి నక్కకి క్రాస్ లో పుట్టిన కుక్కల నక్కల కొడక. ఇప్పుడు నేను చెప్పబోయేది యమదొంగలో మోహన్ బాబు గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది డైలాగ్. చిత్రగుప్త గణనాయక బడిలారా, మేం పొగ సాధింపవాలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసరు పెట్టుడయా? ఓరి మానవ, మది తప్పినదా మదమెక్కినదా? ధర్మశాలమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుడయా? ఎంత ఉన్మాదము, ఎంత అహంకారము, ఎంత కండకావురము! చిచ్చ మానవ, దబ్బుకి చావు జబ్బుకి చావు తప్పుకి చావు ఒప్పుకి చావు చచ్చావురా దేవుడు అని నిత్యము మొత్తుకునే మీరెక్కడ? మీ జన్మ మరణమును మునివేలతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము స్వల్పము హేయము నీచ నీచము. అట్టి నీచ జాతిని జడించిన నీవు నరకాధిపతి ఎగుటయా? అసంభవము. వృధా ప్రయత్నము అని యమదండనకు సిద్ధము కమ్ము. తలవంచి ముక్తయ్యే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా, ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి తన పతి ప్రాణమును దక్కించుకున్న నారీ మన సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డి పోర్చగానించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి, మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము ఆహ్లాదన చేయుటయా? ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము! నేటి నుండి దేవుడదికుడు నరుడదమడు అనే కించ భావాన్ని కూకడవేదో సైతం పెకిలించి వేసదా? మొక్కులు పొందే మొక్కోడి దేవతలు, దిక్కులు నేలాష్ట దిక్పాలకులు, మనగులనిచ్చే పంచభూతాల సైతం జహాన్నరుడా అని ఆశించే విధముగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణమణిమయ ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకృతి సేవాదక్ష పరివార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రామున